ఏసావు జ్యేష్ఠత్వమే అమ్ముకోవడం అనే సంఘటన ఆదికాండము 25:29 నుండి 34లో ఉంది. కథ సంక్షిప్తంగా, ఏసావు మరియు యాకోబు ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ళు ఇస్సాకు మరియు రిబ్కా కుమారులు. ఒకరోజు ఏసావు పొలం నుండి చాలా ఆకలితో ఇంటికి వచ్చాడు. యాకోబు అప్పటికే పప్పుకూర అంటే ఎర్రకూర వండుతున్నాడు. ఆకలితో అలసిపోయిన ఏసావు అన్నాడు, "ఆ ఎర్రకూర నాకు కొంచెమివ్వు." అప్పుడు యాకోబు చెప్పాడు, "ముందు నీ జ్యేష్ఠత్వ హక్కును అంటే పెద్ద కుమారునిగా ఉండే ప్రత్యేక హక్కును నాకమ్ము." ఆకలి ఎక్కువగా ఉండటంతో ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తక్కువగా భావించి వెంటనే ఒప్పుకున్నాడు. అలా ఒక గిన్నె పప్పు కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? పురాతన కాలంలో జ్యేష్ఠత్వం అంటే తండ్రి ఆస్తిలో 2 రెట్లు భాగం, కుటుంబ నాయకత్వ హక్కు, దేవుని వాగ్దాన ఆశీర్వాదంలో ముఖ్యమైన స్థానం. ఏసావు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఒక చిన్న తాత్కాలిక అవసరానికి మార్పిడి చేసుకున్నాడు. ఈ కథ మనకు చెప్పే పాఠమేమిటంటే, తాత్కాలిక కోరికల కోసం శాశ్వత ఆశీర్వాదాలను వదులుకోకూడదు. ఆధ్యాత్మిక విషయాలను తక్కువగా చూడకూడదు. ఓర్పు, జ్ఞానం అవసరం.